2003 ప్రాంతంలో అలిపిరి దగ్గర, తిరుపతి అలిపిరి దగ్గర అప్పటి ముఖ్యమంత్రి అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు పైన హత్యా ప్రయత్నానికి పాల్పడిన ఘటనలో మంతుపాత్ర పేలుడు ఘటనలో మీ ప్రమేయం ఏమిటి? మీ రోల్ ఎంతుంది? మీరున్నారా లేదా? అని ఎకనామిక్ టైమ్స్ రిపోర్టర్ పోలీసులకు లొంగిపోయిన, ప్రభుత్వానికి లొంగిపోయిన మావోయిస్ట్ పార్టీ కీలక నాయకుడు అండ్ మిలిటరీకి సంబంధించిన వ్యవహారాల్లో నిపుణుడైన టక్కెలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆషను అడిగారు. ఆయన చెప్పింది ఏంటంటే, నేను ఏ కేసులో కూడా అంటే నిర్దిష్టంగా మీరు ఏది అడిగినా కూడా నేను నా పాత్ర గురించి కామెంట్ చేయదలుచుకోవాలని చెప్పాడు ఆయన. సాధారణంగా పార్టీ నాయకత్వం రూపేష్కైనా అంటే తనకైనా రూపేష్ ప్లస్ సతీష్ ప్లస్ ఆశన ఇటువంటి పేర్లు ఉన్నాయి ఆయనకు, వరకు తక్కలపల్లి వాసురావు. ఆయన ఏమనంటే, పార్టీ నాయకత్వం ఒక టాస్క్ అప్పచెప్తే అది హిడ్మా అయినా లేకుంటే రూపేష్ అయినా మరొకరైనా వాటిని పాటిస్తాం. ఇందులో ఏ ఎన్కౌంటర్లలో ఎవరెవరు పాల్గొన్నాము లేకుంటే ఇంకా ఎటువంటి యాక్షన్స్ చేశాము అనేవి నేను చెప్పను అని చెప్పాడు ఆయన. క్లియర్గా చెప్పాడు. ఆయనపై చాలా కేసుల సంగతి మనందరికీ తెలుసు. గతంలో ఎలిమినేటి మాధవరెడ్డి కేసు కావచ్చు, అట్లాగే మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి హత్య కేసు కావచ్చు, అండ్ ఐపీఎస్ ఉన్నతాధికారి ఉమేష్ చంద్ర హత్య కేసు కావచ్చు. ఇటువంటి కొన్ని కేసులలో అంటే హై ప్రొఫైల్ కేసులు ఆయన ఉన్నట్టుగా గతంలో చాలా వార్తలు వచ్చాయి. కొత్తగా వచ్చింది లేదు. అయితే ఎకనామిక్ టైమ్స్ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు ఆయన చాలా బాగా చెప్పాడు. ఆయన చెప్పిందంటే ఏంటంటే, మావోయిజం అనేది ఈ దేశంలో, భారతదేశంలో చనిపోదు, అంటే అది ఎప్పటికీ మరణించదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సాయుధ విప్లవానికి ఇది సమయం కాదు. అంటే మనకిప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం మేము సాయుధ పోరాటం చేయడం కుదరదు. మా నిర్ణయాన్ని తిరస్కరించి ఎవరైతే ఇంకా ఈ సాయుధ పోరాటాన్ని కొనసాగించాల్సిందే అని అనుకుంటున్నారో, భావిస్తున్నారో, వాళ్ళు బహుశా ఈ పార్టీ సంవత్సరమో 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ బలపడుతుందని వాళ్ళు నమ్ముతున్నారని చెప్పాడు ఆయన. అదే గణపతి కావచ్చు, దేవ్జీ కావచ్చు, మరొకరు ఎవరైతే ఇప్పుడు మనం మాట్లాడుతున్నామో 6, 8 మంది అంటున్నామో పార్టీ అగ్రనాయకత్వం, వాళ్ళు సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఒక ఆశాభావంతో ఉన్నట్టుగా కూడా తక్కలపల్లి వాసుదేవరావు అంటున్నాడు. అంటే 1 year 2 years తర్వాత ఇప్పుడు పార్టీ చాలా బలహీన పడిపోయింది, చాలా మేరకు దెబ్బతిన్నది. పార్టీ సెక్రటరీ బసవరాజుతో సహా చాలామంది అగ్రనేతలు ఎన్కౌంటర్లలో చనిపోయారు. సో ఈ కాంటెక్స్లో వీళ్ళు ఎవరైతే ఆర్మ్డ్ స్ట్రగుల్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారో వాళ్ళు 1 year 2 years తర్వాతైనా పార్టీ మళ్ళీ బలపడుతుందని నమ్ముతున్నట్లుగా ఆయన చెప్పాడు. ఆయన ఇంకేం చెప్పాడంటే, ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో ప్రైవేట్ కంపెనీల మైనింగ్కు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ బెల్టులో అంటే ఆదివాసులు ఎక్కువగా ఉన్న బెల్టులోనే అత్యంత విలువైన ఖనిజాలు, వనరులు ఉన్నాయి. సో అయితే ఆదివాసులకు సంబంధించిన జంగల్ జమీన్ రక్షించడానికి సంబంధించి చాలా చట్టాలు ఉన్నాయి, కానీ ఆ చట్టాలు అమలు కావడం లేదు. ప్రభుత్వం ఆ చట్టాలను ఉల్లంఘించినంత కాలం, ఆ చట్టాలు అమలు చేయనంత కాలం ఏదో రూపంలో పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి. ప్రజలే వాళ్ళు తమ హక్కుల కోసం పోరాడే పరిస్థితులు కూడా లేకపోలేదని కూడా రూపేష్ అన్నాడు. ఈ దేశ అభివృద్ధికి ఖనిజాలు ముఖ్యమే అయినప్పటికీ అది ప్రభుత్వ రంగంలో ఉంటే బెటర్ అని ఆయన అన్నాడు. సాధారణ మనందరికీ తెలుసు, జిందాల్ కావచ్చు, మరొకటి XYZ అదాని ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ప్రైవేట్ సెక్టార్లో ఉన్న సంగతి తెలుసు. మైనింగ్ కంపెనీలు నడిపిస్తున్నా కూడా ప్రైవేట్ రంగంలో ఉన్న కార్పొరేట్ శక్తులు నడిపిస్తున్న సంగతి తెలుసు. కానీ ఇప్పుడు తక్కలపల్లి వాసుదేవరావు చెబుతున్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ మైనింగ్ కార్యకలాపాలు ఏవైనా కూడా అవి ప్రభుత్వ రంగంలో చేస్తే బాగుంటుందని అన్నాడు ఆయన.
అని ఒక ఒపీనియన్ చెప్పాడు. తర్వాత భారత రాజ్యాంగ ఫ్రేమ్‌వర్క్ ఏదైతే ఉందో, ఆ ఫ్రేమ్‌వర్క్ పరిధిలో మేము ప్రజల కోసం ఇప్పుడు పనిచేయాలనుకుంటున్నాము. మళ్ళీ ఆయుధాలు మాత్రం తీసుకొని పనిచేసే అవకాశం లేదు. అండ్ ఒక కొత్త ఆర్గనైజేషన్ కనుక ఏర్పాటు చేస్తే, ఆ ఆర్గనైజేషన్ కోసం ప్రభుత్వం నుంచి మేము భూమి కోరతామని చెప్పాడు. అయితే ఈ ఆర్గనైజేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం చెప్పలేదు ఆయన. కొత్త ఆర్గనైజేషన్ అన్నాడు. ఒకటేమో భారత రాజ్యాంగ ఫ్రేమ్‌వర్క్‌లో అన్నాడు. ప్రజల కోసం పనిచేస్తామని చెప్తున్నాడు. కొత్త ఆర్గనైజేషన్ అని చెప్తున్నాడు. సో, ఈ రెండింటిని గనక లింక్ చేస్తే మనకెక్కడో ఏదో ఒక అనుమానం కలుగుతోంది. అంటే వీళ్ళు ఎన్నికల్లో రావడానికి, అంటే ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియలో భాగస్వాములు కావడానికి ఆల్మోస్ట్ ఒక కంక్లూజన్‌కి వచ్చినట్టుగా మనకు అనుమానం కలుగుతుంది. తర్వాత ఆయన ఇంకా కొన్ని విషయాలు చెప్పాడు. బహుశా పార్టీ నిర్ణయం మేరకే సురక్షితమైన ప్రాంతంగా భావించి హిడ్మా లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్ళి ఉండాలి. అందువల్ల అక్కడ ఆయన దొరికి ఉండొచ్చు. అయితే హిడ్మాను మాత్రం పట్టుకుని చంపారు. ఇది అని మేము పూర్తిగా నమ్ముతున్నాం అని చెప్పాడు. హిడ్మాది బూటకపు ఎన్కౌంటర్. ఆయనను పట్టుకున్న తర్వాతే కాల్చి చంపారు. కనుక దీన్ని మేము పూర్తిగా నమ్ముతున్నాం. ఇది ఫేక్ ఎన్కౌంటర్. అయితే ఇదే విషయాన్ని ఏ రాజకీయ పార్టీ నాయకుని ముందైనా, ఏ పోలీస్ అధికారి ముందైనా తాను చెప్పడానికి సిద్ధమని కూడా చెప్పాడు. హిడ్మా దండకారణ్యంలో ఉన్నంత వరకు అతనికి ఎటువంటి ప్రాణాపాయం లేకుండా ఉండేది. అయితే ఎప్పుడైతే ఆయన సేఫ్ ప్లేస్ అని అనుకొని ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళాడో, అక్కడ మృత్యువాత పడినట్టుగా ఆయన అన్నాడు. ఎవరు? తక్కెళ్ళపల్లి వాసుదేవరావు. అట్లాగే అసలు ప్రభుత్వం ఈ ఆపరేషన్స్ అంటే చుట్టుముట్టి కాల్చి చంపాలి అనే దానికి సంబంధించి ఏదైతే నడుస్తుందో ఆపరేషన్ కగార్, ఈ కగార్ లాంటి ఆపరేషన్స్ను నిలిపివేయాలని, చర్చలకు సంబంధించిన అనుకూలమైన వాతావరణం సృష్టించాలని గత ఏప్రిల్లోనే ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మకు నేను 2 లేఖలు రాశానని కూడా ఆయన చెప్పాడు. ఈ ఇంటర్వ్యూలో చెప్పాడు. తర్వాత బసవరాజ్ ఎన్కౌంటర్ గురించి కూడా చెప్పాడు. నిజానికి గడిచిన మార్చి వరకే, అంటే 2025 మార్చ్ వరకే పరిస్థితులు చాలా క్లిష్టంగా మారాయని, అంటే కేంద్ర కమిటీ కూడా తమ భద్రతకు సంబంధించిన విషయంలో ఆందోళనకు గురయ్యారని చెప్పాడు. అంటే అరౌండ్ మార్చ్. బసవరాజు పార్టీ సెక్రటరీ చనిపోయింది మే 27న. అంటే ఆయన ఎన్కౌంటర్కు 2 నెలల ముందే సెంట్రల్ కమిటీ ఈ రకమైన అభిప్రాయానికి వచ్చిందని, అంటే సిసి సెంటర్ అంటారు దాన్ని, సెంటర్ సెక్యూరిటీ విషయంలో ఆందోళన చెందింది. దాదా కూడా, బిఆర్ దాదా అంటారు బసవరాజు, బిఆర్ దాదా కూడా మారిన సెక్యూరిటీ పరిస్థితిని కూడా గ్రహించాడు. ఆయన వయసు దాదాపు 70 ఏళ్ళకు పైగా ఉంటుంది. ఆయనకు హై బ్లడ్ ప్రెషర్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అందువల్ల మేము అంటే శాంతి ప్రక్రియకు సంబంధించిన ఒక ప్రాసెస్ కోసం మేము ప్రయత్నించాం, కానీ అది సాధ్యం కాలేదు అని చెప్పాడు ఆయన. చాలా వివరంగా చెప్పాడు. ఎకనామిక్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చాలా విషయాల గురించి చెప్పాడు. సో అన్ని విషయాలు చెప్పాలంటే ఒక గంట పడుతుంది, కానీ నేను బ్రీఫ్గా అని చెప్పే దాంట్లో కొన్ని ముఖ్యమైన విషయాలు మాత్రమే చెప్పాను. అది చెప్పిన దాంట్లో 1-2 పాయింట్స్ మళ్ళీ చెప్తాను. ఒకటి, మైనింగ్ లాంటి యాక్టివిటీస్ ప్రభుత్వ రంగంలో జరపాలని ఆయన డిమాండ్ చేస్తున్నాడు. అండ్ రెండోది ఏంటంటే, ఈ ప్రజలు ఎవరైతే ఆదివాసులు ఎవరైతే ఉన్నారో, మావోయిస్టులు ఉన్నా లేకపోయినా అంటే ఆయుధాలతోనే పోరాడాల్సిన అవసరం లేకపోవచ్చు. వాళ్ళే బహుశా తమ హక్కుల కోసం, తమ స్వేచ్ఛ కోసం వాళ్ళే తిరుగుబాటు చేసే పరిస్థితులు కూడా బస్తర్లో ఉన్నాయని తక్కెళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ రూపేష్ అలియాస్ సతీష్ అలియాస్ ఆశన్న ఎకనామిక్ టైమ్స్కి చెప్పాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.